ఓం నమః శివాయ. మనం మహాశివుణ్ణి చూడగానే మొదట గమనించేది ఆయన జటాజూటాలలో కొలువై ఉన్న ఆ నెలవంకను. అసలు అనంతమైన ఈ విశ్వానికి అధిపతి అయిన మహాశివుడు ఒక సాధారణ చంద్రుణ్ణి తన తలపై ఎందుకు ధరిస్తాడు? దీని వెనుక ఉన్నది కేవలం ఒక కథ మాత్రమే కాదు. అసలు దక్షుని శాపమేమిటి? చంద్రుడు చేసిన తప్పేమిటి? చంద్రుని పతనం నుండి ఆ మహాశివుని చెంతకు చేరే వరకు జరిగిన పూర్తి కథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రహ్మమానస పుత్రుడైన దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వీరిని అశ్విని నుండి రేవతి వరకు ఉన్న 27 నక్షత్రాలు. చంద్రుని అందానికి తేజస్సుకు ముగ్ధుడైన దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు. వివాహ సమయంలో దక్షుడు ఒక షరతును కూడా పెడతాడు. నువ్వు నా కుమార్తెలందరినీ సమానంగా ప్రేమించాలి. అందుకు చంద్రుడు కూడా సరేనని చెప్తాడు. కానీ చంద్రుడు కేవలం రోహిణి పట్ల మాత్రమే అమితమైన ప్రేమను చూపిస్తాడు. మిగిలిన 26 మందిని నిర్లక్ష్యం చేస్తాడు. అందుకు కన్నీరు మున్నీరవుతున్న నక్షత్రాలు దక్షుని దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేస్తాయి. తన కుమార్తెల బాధను చూసిన దక్షుడు ఆగ్రహిస్తాడు. చంద్రుణ్ణి పిలిచి హెచ్చరిస్తాడు. అయినా చంద్రుడు రోహిణి పట్ల వ్యామోహం నుండి బయటకు రాడు. తన ఆగ్రహం కట్టలు తెంచుకున్న దక్షుడు, నీ అందం చూసుకొనే కదా ఇంత గర్వం, నీవు క్షయరోగం బాధితుడయ్యి రోజు రోజుకు నీ కళ్ళను కోల్పోతూ చివరకు కాంతిహీనుడివై నశించిపోవుగాక అని శపిస్తాడు. చంద్రుని కాంతి తగ్గిపోతుంది. రాత్రులు చీకటిగా మారుతాయి. ఔషధ మొక్కలు కూడా పెరగడం ఆగిపోతుంది. లోకమంతా తల్లడిల్లుతూ ఉంటుంది. ఇదంతా చూసిన చంద్రుడు తన తప్పు తాను తెలుసుకొని బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటాడు. బ్రహ్మదేవుడు దక్షుడి శాపాన్ని నేరుగా ఎవరు తగ్గించలేరు, కానీ ఆ లయకారుడైన శివుడు మాత్రమే నిన్ను రక్షించగలడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే చంద్రుడు సౌరాష్ట్రలోని ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ ఇసుకతో లింగాన్ని ప్రతిష్ఠించి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఇక్కడే చంద్రుడు మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించినట్లు పురాణాలు చెప్తున్నాయి. మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో, ఎవరైతే ఆ యాగం చేస్తారో వాళ్ళకి చాలా శుభాలు జరుగుతాయి. చంద్రుని భక్తికి మించిన బోలాశంకరుడు ప్రత్యక్షమవుతాడు. దక్షుని శాపాన్ని ఎవరూ తగ్గించలేరు. అది వృధాగా కూడా పోకూడదు. అలాగని చంద్రుడు నశించకూడదు. అందుకే శివుడు ఒక ఉపాయం చెప్తాడు. చంద్ర, నీవు పూర్తిగా నశించవు. 15 రోజులు నీ కలలు క్షీణిస్తాయి. మళ్ళీ నా అనుగ్రహంతో 15 రోజులు నీ కలలు పెరుగుతాయి. అమావాస్య రోజున నువ్వు నా జటాజూటాలలో దాక్కొని పునర్జన్మను పొందుతావు. అలా చంద్రుడు నెలవంక రోజున శివుని జటాజూటాలలో ఉంటాడు. చంద్రుణ్ణి శివుడు తన తలపై ధరించి అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అందుకే శివుణ్ణి చంద్రశేఖరుడు లేదా సోమనాథుడు అని కూడా అంటారు. మనసు సముద్రపోట్లు యోగముద్రలో శివుడు ఉన్నప్పుడు మనస్సు చంద్రమ మనస్సో జాతః అంటే చంద్రుడు మన మనసుకు సంకేతం. మన మనసు ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అది చంచలమైన మనసును కలిగి ఉంటుంది. అలాంటి మనసును శివుని పాదాల దగ్గర ఉంచితేనే శాంతి లభిస్తుంది. శివుడు అలాహలాన్ని మింగాడు. చంద్రుడు అమృత కిరణాల్ని ఇస్తాడు. ఈ రెండింటి కలయికే సృష్టిలోని సమతుల్యత. ఎంతటి అందం ఉన్నా గర్వపడితే పతనం తప్పదని చంద్రుని కథ నుండి మనకు తెలుస్తుంది. చంద్రుని పతనం నుండి పునర్జన్మ వరకు ఉన్న ఈ అద్భుత గాథ, సోమనాథ జ్యోతిర్లింగం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. మనం కూడా మన మనసులోని అహంకారాన్ని వదిలి ఆ పరమశివుడిని శరణు వేడితే మన జీవితాలలో చీకట్లు తొలగిపోతాయి, వెలుగులు నిండుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. తదుపరి వీడియోలో శివుడి మెడలోని పాము గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్.